దీపా కార్తీకుల విషయంలో జోష్న వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి ఫలితంగా శివనారాయణ చేత పారిజాతము అలాగే జోష్న చెంపదెబ్బలు తినే పరిస్థితికి అయితే రావడం జరుగుతుంది. ఒక్కసారిగా శివనారాయణ చేసిన పనికి జోష్నకి ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగే షాక్లోకి వెళ్ళిపోతుంది జోష్న పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జోష్న తనకు తెలియకుండానే తను తీసుకున్న గోతులో పడిపోయింది. జోష్న ఏమనుకుంటుంది అంటే కాశీని అడ్డం పెట్టుకొని కాశీ ద్వారానే ఎంగేజ్మెంట్ని ఆపిచ్చేసి దాన్ని కాస్త దీపం మీదకి వేసేయాలని అనుకుంటుంది. కానీ రివర్స్లో ఏం జరుగుతుంది అంటే జోష్న వేసిన ప్లానే జోష్నకే మెడకు చుట్టుకునేలాగా అయిందనమాట. జోష్న కాశీకి డబ్బులు ఇచ్చింది, ఆ కాశీ అప్పులోలకే కట్టేశాడు. అయితే స్వప్నకు ఆ విషయం తెలీదు. స్వప్న అడిగితే నేను వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బులే ముందుగా తీసుకున్నాను, దానికి సంబంధించిన బాధ్యతలన్నీ నాయే అని చెప్పాను అన్నట్టు అబద్ధం చెప్తాడు. ఏ రోజు ఎప్పుడు అబద్ధం చెప్పాడనమాట కాశీ స్వప్నకి. అటువంటిది అబద్ధం చెప్పాడు. కానీ ఆ మాటలు శ్రీధర్ నమ్మబుద్ధి కాదు. ఇదేంటి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అమౌంట్ ఇస్తారు, లేదంటే సగం ఇస్తారు, పూర్తి కాకుండానే ఫుల్ అమౌంట్ ఇచ్చారా వీడికి, ఇదేదో నమ్మదగిన విషయం అయితే కాదని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ జోష్న కాశీ పేరు మీద చెక్ రాసి ఇచ్చింది కదా, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది? శివనారాయణ నుంచే కదా అవుతుంది. జోష్నకంటూ ఏమి అంతంత అమౌంట్ పెట్టుకునేంత వాళ్ళైతే పెట్టరు కదా. కానీ జోష్న ఒక్క విషయాన్ని మర్చిపోయి కాశీకి అయితే డబ్బులు ఇచ్చేస్తుంది. అయితే ఇంకా అకౌంటెంట్ వీళ్ళందరూ వచ్చి జోష్నకి మొత్తం లెక్కలైన చూపిస్తూ 10 లక్షల అమౌంట్ కాశీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే చూస్తాడు శివనారాయణ. వీడికేంటి, ఈ దరిద్రుడికి ఏంటి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి, ఈ పారిజాతం ఏమైనా చేసింది? ఆయన దానికి అంత సీన్ లేదు. మొన్ననే నాకు 15 లక్షలు అడిగింది, కానీ నేను ఇవ్వనని చెప్పాను. కానీ 10 లక్షల అమౌంట్ వాడికి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది ఎలా అనేది అనుకుంటూ ఉంటే ఇక జోష్న సంతకం చేసింది కదా, జోష్న గురించి తెలుస్తుంది అనమాట. ఓహో జోష్న వేసింది, అసలు జోష్న వేయాల్సిన అవసరం ఏముంది, వాడికి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అని అయితే అనుకుంటూ జోష్న దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో కాశీతో జోష్న మాట్లాడడం అయితే చూస్తాడు. జోష్న కాశీలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన పారిజాతం కూడా ఉంటుంది. ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఇంతకీ నాకు ఒక డౌట్ వచ్చింది నీ మీద, నువ్వు మీ అక్క బావులకైతే చెప్పలేదు కదా అంటే, లేదు నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఈ 10 లక్షల మ్యాటర్ ఎవరికి తెలియకూడదు అని, మరి అలాంటప్పుడు నేను మా అక్క బావుకి నేను ఎందుకు చెప్తాను అని అయితే అంటాడనమాట. దొరికేవరైనా నాకు అనుకొని, సరే ఎవరికి చెప్పొద్దు, నా పని అయ్యేంత వరకు నువ్వు ఎవరికైనా చెప్పావంటే మాత్రం ఊరుకోను అన్నట్టు జోష్న కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇంతకీ నువ్వు ఎంతవరకు వచ్చింది నీ పని అంటూ ఉంటే ఇక కాశీ తీసిన ఫోటోలు వీడియోలన్నీ జోష్నకి చూపించడం జరుగుతుంది. సూపర్ కాశీ, నువ్వు నాకు ఇలాంటి అవుట్పుట్టే కావాలి. తను తీసిన వీడియోలను అయితే జోష్నకి పంపించేస్తాడు. శివనారాయణ వాళ్ళ ముగ్గురిని చూసి కోపం అయిపోయి ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి రండి మీ పని తేలుస్తానన్నట్టు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జోష్నని పారిజాతం ఇద్దరిని రమ్మంటాడు. అవును ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వస్తున్నాము అన్నట్టు పారిజాతం చెప్తుంది. అవునా పార్లర్కి వెళ్ళేసి వస్తున్నావా, బ్యూటీ పార్లర్లో నీకేం పని అని అడుగుతాడు. అదేంటి నేనేమైనా ఆడపిల్లను కదా, నాకు మాత్రం పనులు ఉండవా, బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్ళావు అంటావేంటి అన్నట్టు అంటూ ఉంటుంది. సరే నువ్వెందుకు వెళ్ళావు జోష్న అంటే, నేను కూడా బ్యూటీ పార్లర్కే వచ్చాను అన్నట్టు చెప్తుంది. అవునా ఇంకా దారిలో ఇంకేం పనులు అవ్వలేదా అంటే, ఇంకేం పనులు తాతయ్య, పార్లర్కి వెళ్ళాము వచ్చాము అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అయితే 10 లక్షలు అయ్యిందా బ్యూటీ పార్లర్ ఖర్చు అని అడుగుతాడు. అదేంటి 10 లక్షలు ఎందుకు అవుతుంది, మహా అంటే 10-20 వేలు అవుతుంది, కానీ 10 లక్షలు ఎందుకు అవుతుంది తాతయ్య అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. మరి ఈ 10 లక్షల అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేసావు నువ్వు అన్నట్టు జోష్నని అడుగుతాడు. ఒక్క మాటతో జోష్న పారిజాతం ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. ఇదేంటే ఈ ముసలాడికి ఎలా తెలిసిపోయింది అని. ఈ ముసలాడికి ఎలా తెలిసిపోయింది అంటే ఏంటి, అకౌంట్ ట్రాన్స్ఫర్స్లు అన్నీ చూస్తే తెలుస్తుంది కదా. ఇక జోష్నకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. అయినా ఆ దరిద్రుడికి నీ అకౌంట్లోంచి 10 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు అని అడగగానే, సరే జోష్న కాదు కానీ ముందు నువ్వు చెప్పు అని పారిజాతంని నిలదీస్తాడు. పారిజాతం నాకు తెలియదండి, నాకు అసలు సంబంధమే లేదండి, 10 లక్షలు అసలు ఏం ట్రాన్స్ఫర్ అయిందో కూడా నాకు తెలియదండి అన్నట్టు తప్పించేసుకుంటుంది అనమాట. ఇక జోష్న ఇరుక్కుపోతుంది. గ్రాని నన్ను అనవసరంగా బుక్ చేసావు కదే అని అనుకుంటూ, తాత వాడు ఎంత కాదనుకున్నా కూడా నా బాబాయ్ కొడుకే కదా, వాడు ఏదో ఆపదలో ఉన్నాడు, అందుకనే నేను ఈ అమౌంట్ వాడికి ఇవ్వడం జరిగింది అన్నట్టు చెప్తుంది. చెప్పడమే కాదు కార్తిక్ని దీపాన్ని కూడా ఇరికిచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే వాడు
శౌర్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు బావకి 10,00,000 ఇచ్చాడంట. ఆ 10,00,000 బావని అడగలేక ఇబ్బంది పడుతూ ఉంటే, సరేలే మనవాడే కదా! అయినా బావకే కదా ఇచ్చింది అన్నట్టు ఇచ్చాను. ఇందులో తప్పేముంది తాత అన్నట్టు మాట్లాడుతుంది. తప్పేముందా? వాడికి మనం ఇయ్యాల్సిన అవసరం ఏముంది? వాడు మొన్న ఇంటికొచ్చి ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసు కదా! నన్నే ఎదిరించి మాట్లాడాడు. అలాంటి వాడికి నువ్వు 10,00,000 ఇస్తావా? ఏంటసలు ఇదంతా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడే దీప వింటుందనమాట. దీప విని ఏంటి కాశీకి ఈ జోష్న 10,00,000 ఇచ్చిందా? కాశీ తీసుకున్నాడా? అని ఆశ్చర్యపోయి అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కార్తీక్ ఏమో ఉండడు, బయటికి వెళ్ళుంటాడు. అయితే ఇదేంటి ఇలా చేశాడు కాశీ, కాశీని అడుగుదాము. అయినా శౌర్యకి ఆపరేషన్ కోసం కాశీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా అన్నట్టు అనుకొని, సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మ్యాటర్ అయితే తేల్చాలన్నట్టు అనుకుంటుంది. అయితే 10,00,000 ఎందుకు ఇచ్చారని వీళ్ళతో గొడవ పెట్టుకుంటాడా, ఇంకెలాగో సర్దుమనిపించి దశరథుండి పోనీలే మన తమ్ముడు కొడుకే కదా అన్నట్టు చెప్పి శివనారాయణని కూల్ చేస్తాడు. ఇక దీప ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్తో చెప్తుందనమాట, భవ నీతో ఒక విషయం మాట్లాడాలి, ముఖ్యంగా కాశీ గురించి మాట్లాడాలి. కాశీ జోష్న దగ్గర 10,00,000 అమౌంట్ తీసుకున్నాడంట, మీకు తెలుసా అంటే, అవునా ఎందుకు తీసుకున్నాడు వాడు అంటే, ఇంకొక విషయం కూడా శౌర్యకి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడానికి నువ్వు కాశీ దగ్గర అమౌంట్ తీసుకున్నావంట కదా అన్నట్టు అంటే, అవును తీసుకున్నాను, ఇప్పుడు వాడేదో ప్రాబ్లంలో ఉన్నాడంట, రౌడీలో చింటి మీద గొడవకి వచ్చారంట, అప్పుడు జోష్న వెళ్ళి 10,00,000 ఇచ్చిందంట అంటే, కాశీ అంత ఈజీగా ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి అయితే కాదు. జోష్న ఏదో ప్లాన్ వేసింది, నీకు చెప్పాను కదా మన వెనకాల ఏదో ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిందని. ఆ ప్లాన్ ఏదో కాదు, కాశీని అడ్డం పెట్టుకొని, కాశీకి ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి కాశీకి డబ్బులు చూపించి ఆశ చూపించి తనకున్న ప్రాబ్లమ్ని క్యాష్ చేసుకొని ఇలా అయితే చేయిస్తుంది. నాకు తెలిసి గౌతమ్ విషయంలోనే కాశీని ఫాలోవర్గా పెట్టి ఒక డిటెక్టివ్ లాగా పెట్టి ఏదో కథ అయితే నడపబోతుంది. సరే కాశీ వచ్చి మనకు చెప్తాడో లేదో చూద్దామని అయితే అనుకుంటుంది అనమాట. ఇలా దీపా కార్తిక్లు కాశీ గురించి ఆలోచించే లోపే స్వప్నే డైరెక్ట్గా కార్తిక్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య మీరేమైనా 10,00,000 ఇచ్చారా కాశీకి అని అడుగుతుంది. నేను ఇవ్వడం ఏంటి స్వప్న, నేను ఇవ్వలేదే, కనీసం అసలు నన్ను అడగను కూడా అడగలేదు. ఒకవేళ అడుగుంటే నేను ఎలాగో అడ్జస్ట్ చేసి ఉండేవాడినేమో, నన్ను అడగలేదే అంటే, మరి కాశీ ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పు 10,00,000 కట్టేశాడు అన్నయ్య, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే, నేను కష్టపడి తెచ్చుకున్నాను, ఒక ప్రాజెక్ట్ అంటున్నాడు, ప్రాజెక్ట్ మీద అని చెప్తే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటే, ఇక జోష్న గురించి తీసుకున్నాడు అనే విషయం చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఎందుకు జరుగుతాయని ఇక కార్తిక్ నేను కనుక్కుంటానులే స్వప్న, నువ్వేం అడగకు కాశీని అన్నట్టు చెప్తాడు. అయితే తర్వాత రోజు దీపనేమో ఇంట్లో వదిలేసి, అంటే సుమిత్ర వాళ్ళ ఇంట్లో వదిలేసి కార్తీక్ ఒకడే కాశీ దగ్గరికి వెళ్తాడు. కాశీ నేను ఒక దగ్గర తీసుకుని వెళ్తాను రా అన్నట్టు తీసుకుని వెళ్తాడు. ఆ తీసుకుని వెళ్ళడం ఎక్కడ తీసుకెళ్తాడు అంటే దాసు ఉండే ప్లేస్కి తీసుకెళ్తాడు అనమాట. దాసు ఉండే ప్లేస్కి తీసుకుని వెళ్ళి దాసు ముందరే అడుగుతాడు, జోష్న దగ్గర నువ్వు 10,00,000 తీసుకున్నావా అంటే తడబడతాడనమాట. బావా అది అంటే, నిజం చెప్పు కాశీ తీసుకున్నావా అంటే, తీసుకున్నాను అని చెప్తాడు. ఎందుకు తీసుకున్నావు ఏంటి అంత కథ అంతా అడిగితే చెప్తాడనమాట. గౌతమ్ని ఫాలో అయ్యి వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎవరితో తిరుగుతున్నాడు అవన్నీ కానీ నాకు కనుక వీడియోలు తీసి చెప్తే నా లైఫ్ సేవ్ అవుతుంది, అలాగే నీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది అని చెప్పడంతో ఇక నాకేం ఇంకా గత్యంతరం లేక తీసుకున్నాను బావా అని చెప్పగానే, అవునా ఫాలో అయ్యావా, మరి వీడియోస్ అవన్నీ తీసావా అంటే, తీశాను, జోష్నకు కూడా ఇచ్చాను అన్నట్టు చెప్తాడు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుస్తుందా కాశీ, దీన్ని అడ్డం పెట్టుకొని దీపని నన్ను ఇరికించాలని చూస్తుంది తెలుసా, ఎంగేజ్మెంట్ని తనే ఆపేసుకొని మా మీద వేయాలని చూస్తూ ఉంది, ఎన్నో రకాలుగా ప్రయత్నించింది కానీ మేము దొరకకపోయేసరికి ఇక నిన్ను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తుంది అని చెప్పగానే, బావా నాకు అసలు నిజంగానే అంత ఐడియా లేదు బావా, ఇలా చేస్తుంది అసలు నేను అనుకోలేదు, ఇంకా తన జీవితం నాశనం అయిపోతుందేమో, అక్కకి తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఈ పెళ్ళిని సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇంత కథ నడుపుతుందని నేను అనుకోలేదు బావ, నాకు నిజంగానే తెలియదు బావ అంటే, సరే ఆ 10,00,000 మ్యాటర్స్ సంగతి పక్కన పెట్టు, ఇంక ఏం వీడియోలు తీసినా తనకైతే పంపించకు అని దాసు